ఆయన జిమ్లో ఉన్నారన్నారు. యాప్స్, షోల్డర్ విజువల్ చేస్తాడు. నాగబాబు గారు వెరీ మిస్అండర్స్టూడ్ పర్సన్, బట్ పర్సనాలిటీగా చాలా బోడా మనిషి. ఆయన జిమ్లో ఉన్నారన్నారు. ఆయన ఈ మధ్య బాగా స్లిమ్ అయిపోయి ఫ్లాట్ స్టమక్తో కనపడుతున్నారు. అన్నాళ్ళ నుంచి ఆయన ఒక 2-3 years నుంచి ఆయన 1 meal a day చేస్తున్నాడు. 1 meal a day ఓమాడ్ అని ఒక డైటింగ్ సెటప్ ఉంది. 1 meal a day. అంతమించి ఇంక తినరా? ఒకటే మీల్ తింటాడు. టిఫిన్, లంచ్, స్నాక్, డిన్నరు, సప్పరు ఇవన్నీ లేవు. బ్రంచ్ గించి ఒకటే మీల్. అద్భుతమైన ప్రోటీన్తో తింటాడు. ఆయన జిమ్కి వేస్తాడు, బాగా చేస్తాడు. జిమ్ ఇట్టి చేస్తాడు. ఓకే. యాప్స్, షోల్డర్ విజువల్ చేస్తాడు. నడుస్తున్నాను నేను. ఆయన ఫస్ట్ ఫోన్ చేసి, అన్నయ్య మనకి నడకుందా అన్న. ఏం మాట్లాడుతూ అన్నాడు. అంటే కాదన్నయ్య బయట. నేను ముందు నిహారిక అని అడిగా. అమ్మ డాడీ ఈ వీకెండ్ నేను జిమ్కి వెళ్తున్నాడు శుభ్రంగా. కాదండి బయట కొద్దిగా నడక ఇబ్బందిగా ఉంది. ఒకసారి చూడండి. చూస్తే శుభ్రంగా నడుస్తున్నాడు. ఇంకేం బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు. ఓకే. ఆయన కూడా అసలు ఎవడు చెప్పాడు అన్నాడు. ఎవడు చెప్పాడు? నేనే ఊహించుకున్నా అంటే ఇంకో దొబ్బు కదా అది. కాబట్టి మీకు చనువు ఉంది కదా. ఉంది. సరే మీ కాళ్ళు బాగాలేదని వండుతాను అంటామా? పైగా స్టేచర్, నాగబాబు గారి స్టేచర్కి. ఆయన ఒకడండి, నాగబాబు గారు వెరీ మిస్అండర్స్టూడ్ పర్సన్. నేను చెప్తున్నా కదా, ఏదో మైక్ పట్టుకుని మాట్లాడుతుంటాడు. ఆయన చాలా బోళా మనిషి. మాట్లాడాలి కాబట్టి మైక్ పట్టుకుని మాట్లాడతాడు ఆయన. బట్ పర్సనాలిటీగా చాలా బోళా మనిషి. నేను చూసి చాలామందిలో ఆయన చాలా లైఫ్ని చాలా సింపుల్గా తీసుకుంటాడు. పెద్ద సీరియస్గా తీసుకోడు, సరదాగా ఉంటాడు, పెద్ద ఫీల్ అవ్వడు, కోపం రాదు. ఆయన వెరీ నార్మల్. అంటే మన వాళ్ళలో మన మామయ్యలు, బాబాయ్లు ఉంటారు చూసారు కొంతమంది, ఒక క్యారెక్టర్లు సరదాగా ప్యాక్ ఆడుకోవటం, సాయంత్రం అయితే చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఆ టైప్ మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్. ఓకే. ఆయన మిషన్ అంటే టీవీలో కాంట్రవర్షియల్గా ఉంటారు అప్పుడప్పుడు, పూర్తి ఆపోజిట్ బయట. ఆయన ఓకే, వెరీ ఫన్నీ పర్సనాలిటీ. ఆయనకి ఎక్కువ ఫ్రెండ్స్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారి కంటే ఆయనతో ఎక్కువ క్లోజ్ అవుతుంటారు అందరూ. ఓకే. ఆయనకి ఏంటంటే చిన్న ఇది కావాలి, ఆయనకి సెటప్, నలుగురు కూర్చొని అదే ఆయనకు ఒక అదంటే ఒక కచేరీ కావాలి ఆయనకి. ఓకే. ఈ జబర్దస్త్ యాక్టర్స్ అందరూ ఆయన ఫ్రెండ్స్, అన్నయ్య అంటూ కూర్చుని అయితే కబుర్లు చెప్పుకుంటే ఎవరిది డామినేట్ చేయడం. చాలామంది ఏంటంటే చుట్టుపక్కల చేరిన వాళ్ళని శాడిజంతో ఏడిపిస్తుంటారు. ఆయన చేయడం, సరదాగా మాట్లాడటం, వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ ఉంటాం. వాళ్ళు ఎలాగ వెళ్తూ ఉంటాడు ఈయన భోజనాలకి, వాళ్ళు వస్తుంటారు ఈయనకి ఏదో క్యారేజీలు తీసుకుని. చాలా ఫన్నీ. చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్తాడు, చిన్న ఫంక్షన్స్ కూడా. ఓకే. మధ్యలో మిస్ అయినట్టున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ చేస్తున్నారు కదా. జబర్దస్త్ చేస్తున్నాడు మళ్ళీ బ్యాక్. జబర్దస్త్ చేశారు. అమ్మ దాని మీద విమర్శలు కూడా. మొన్న ఒక ఇంటర్వ్యూలో రోజా వచ్చిందా మళ్ళీ? రోజా గారు జబర్దస్త్ రాలేదు. రోజా గారు మన ఇంటర్వ్యూలో నన్ను విమర్శించారు గతంలో, ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ జబర్దస్తులు చేసుకుంటున్నారు. ఈవిడికి గిల్లుతుంది ఈవిడ. జబర్దస్తులు చేసుకుంటున్నారు, సినిమాలు చేసుకుంటున్నారు అని మాట్లాడారు మొన్న. ఆవిడ చిన్న చెలోక్తుంటుంది, ఆవిడ చలాకే చెప్తున్నాడు. ఓకే, సూపర్ అండి. పోన్లేండి, అది మనకి ఎపిసోడ్ అయితే మన సిరీస్ బాగా నడుస్తుంది కదా. చాలా బాగా నడుస్తుంది. ఓకే. ప్రొడ్యూసర్గా పని అయింది అంటే ఏం లేదు. వెబ్ సిరీస్లు ఎలా చేస్తారండి, వాళ్ళు ఎంత ఇస్తారు, ఎంతలో తీస్తాం అంత మిగిల్చుకుంటాం, ఇదే ఆట. అదే, దాన్ని మించి పెద్ద ఏముండదు. వాళ్ళు ఏంటి ఎంత తెలివైన వాళ్ళు అవుతారంటే, ₹1 అయితే కంఫర్టబుల్గా తీస్తారు వీళ్ళు, 90 పైసా అయితే బాగా కష్టపడితే తీస్తారు. సరే వీళ్ళకు 75 పైసలు ఇద్దాం అనుకుంటారు. దాంట్లో మనం 70 పైసల్లో తీద్దాం అనుకుంటే క్వాలిటీ అంటుంటారు మధ్యలో. క్వాలిటీ చెక్ ఉంటుంది మళ్ళీ, ప్రతి నిమిషం ప్రతిరోజు ఉంటుంది. అక్కడే స్కిల్. దాన్ని అంటే ఎలా బయటపడతాం. ఈ లోపల డైరెక్టర్ బేసిక్గా రైటర్, డైరెక్టర్ అన్నీ ఉన్నాయి. పాప పిల్లోడిని ప్రదీపే చేసాడు మొత్తం. నేను అసలు వెళ్ళలేదు. నేను ఏంటారు అదంటే పోస్ట్ ప్రొడక్షన్కి అసలు వెళ్ళలేదు, డైరెక్షన్కి అసలు వెళ్ళలేదు. ఫుల్ ఫ్రీడమ్తో చేసుకున్నాడు. అసలు మనకి ఎందుకండి అది తలకానే పని. అసలు అది గొల తీసేవాడిని జడదొబ్బి మనం తీసి దాన్ని మళ్ళీ నీకంటే నేను బాగా తీశాను ఎందుకు? అతను ప్రూవ్డ్. ఆల్రెడీ వికెట్ కవర్ బ్లాక్ బస్టర్ తీసాడు Z5లో. మళ్ళీ నీకంటే నాకు వచ్చని చెప్పుకోవటం ఎందుకు? ఆల్రెడీ నేను 2 సినిమాలు తీసి ఫ్లాప్ అయ్యాక ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎందుకు వేలు పెట్టాం? చేస్తున్నాడు కదా. ఆ గిల్ట్ ఉంది ఇప్పుడు మీకు? గిల్ట్ లేదు, క్లారిటీ ఉంది. క్లారిటీ. ఇప్పుడు అతను చేస్తున్న వాడిని పెట్టి మనం కెలకటం ఎందుకు?